శ్రీనివాస్ రెడ్డి ఈ వీడియోలో మీకు టీఎస్ ఏఏపీ సెట్ 2024 అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అనేది వీడియో రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈఏపీ సెట్ .tschhe.ac.in వెబ్సైట్లో ఉన్నానండి. మీకు ఒకవేళ ఈ వెబ్సైట్ క్లియర్గా తెలియకపోతే ఎలా టైప్ చేయాలి ఏంటనేది గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ మనం టీఎస్ ఎంసెట్ 2024 అప్లికేషన్ అని కొట్టగానే మనకి ఇలా డైరెక్ట్గా ఇలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు దీంట్లో ఏదో ఒక వెబ్సైట్ క్లిక్ చేస్తే సరిపోతుందండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇది వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ మనం కాపీ చేసుకోవాలి, డైరెక్ట్గా రావట్లేదు. ఓకే, సో ఈ లింక్ మనం ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుందండి. ఓకే, అది కాపీ పేస్ట్ చేసినా కూడా మనకి అదే వెబ్సైట్ వస్తుంది. సో చూసారు కదా, సో ఇలా వెబ్సైట్ సేమ్ వెబ్ పేజ్ లోడ్ అయింది. ఈ వెబ్ పేజ్లో మనం ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నామండి. సో ఇక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ముందుగా చూసుకోవాల్సి ఉంటుంది. సో నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్, టెస్ట్ జోన్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, సిలబస్, యూజర్ గైడ్స్, వీడియో గైడ్ ఫర్ సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు, మాక్ టెస్ట్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇలాంటి వీటన్నిటి కూడా మనం ఇన్ఫర్మేషన్ రూపంలో మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని అంతటిని కూడా మనం ఒకసారి తరోగా వెరిఫై చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ ఫ్లాష్ న్యూస్ అని కూడా వస్తుందండి. సో కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆన్ 26/2/2024 నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి, 10 o'clock నుంచి. ఓకే, నిన్న 10 o'clock నుంచి మనకి స్టార్ట్ అయింది. సో ఇది నేను ఆల్రెడీ చూశాను, దీని వీడియో కూడా మీకు ఆల్రెడీ చేశాను నేను. సో ఇప్పుడు మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ అనేది అమౌంట్ కూడా మన దగ్గర ముందుగా అవైలబుల్గా ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఇంజనీరింగ్ స్ట్రీమ్ రాయాలనుకున్న వాళ్ళు, ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే, అలాగే డిప్లొమా స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంజనీరింగ్ రాయొచ్చు. సో అలాంటి స్టూడెంట్స్కి ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అయితే 500 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ అకౌంట్లో మినిమం 500 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ కూడా మనం అకౌంట్లో ఉంచుకోవాలి. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏ అండ్ పి అంటున్నారు, ఈ పర్టికులర్ కోర్స్ కూడా 500 ఉంచుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అయితే 500 ప్లస్ సర్వీస్ ఛార్జెస్. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అదర్స్, ఓబీసీ అండ్ బీసీ క్యాండిడేట్స్, ఈబీసీ క్యాండిడేట్స్, ఇలాంటి వాళ్ళందరూ ఓసీ క్యాండిడేట్స్కి 900 ప్లస్ సర్వీస్ ఛార్జెస్ కూడా అకౌంట్లో ఉంచుకోవాలి. లేదా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు నుంచి పే చేయాల్సి అనుకుంటే దాంట్లో కూడా వాళ్ళ అకౌంట్లో ఉంచుకోవాలి. మినిమం బ్యాలెన్స్ 900 ఉంచుకొని మనం పే చేయగలుగుతాము. తర్వాత ఎవరైతే ఎంబైపీసీ స్టూడెంట్స్ ఉంటారో, బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సెస్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు డబల్ ద అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ఈ స్టూడెంట్స్కి అయితే 1000 పే చేయాలి, మిగతా వాళ్ళకైతే 1800 పే చేయాల్సి ఉంటుంది. సో ఇది అబౌట్ రిజిస్ట్రేషన్ ఫీ. ఈ రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఫస్ట్ స్టెప్లో ఉంటుంది. సో ఇది పే రిజిస్ట్రేషన్ ఫీ, అందుకనే మనం ఇక్కడ అమౌంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత పే రిజిస్ట్రేషన్ ఫీ అయిపోయిన తర్వాత మనకి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుందండి. అమౌంట్ పే చేసిన తర్వాతనే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి అవకాశం ఇచ్చారు. లాస్ట్ కొన్ని ఎగ్జామ్స్కి అయితే ముందుగా డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో మనకి పే రిజిస్ట్రేషన్ ఫీ లేదా ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ముందే రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ స్టెప్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ, రెండోది ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మనం ప్రింట్ ఎలా తీసుకోవాలనేది స్టెప్ 3, ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్. తర్వాత నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్, ఒకవేళ ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన తర్వాత అది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తెలుసుకోవాలంటే కూడా మనకు ఆప్షన్ ఇచ్చారు, నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్. సో ముందుగా మనము నోటిఫికేషన్ క్లిక్ చేసి చూపిస్తాను ఒకసారి, నోటిఫికేషన్ ఎలా లోడ్ అవుతుందో చూడండి. సో ఇది పేపర్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్, నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశానండి. సో ఇది చూసుకుంటే మీకు ఆ ప్రీవియస్ వీడియో చూసుకుంటే అర్థమైపోతుంది. ఓకే, పేపర్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్, ఈ రెండింటి గురించి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. టీఎస్ ఈఏపీ సెట్ 2024 ఎవరు ఎలిజిబుల్, మనకి ఇంటర్మీడియట్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, వాళ్ళ ఎలా డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఇచ్చానండి, క్లియర్గా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఒకసారి ఆ వీడియో కూడా చూసుకోండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఆ ప్రీవియస్ వీడియో లింక్ కూడా ఇస్తాను. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ వీడియో చూసింటే డైరెక్ట్గా మరి ఎగ్జామినేషన్ అప్లికేషన్ చేసుకోవచ్చండి. సో డైరెక్ట్గా మనము ఈ పే రిజిస్ట్రేషన్ ఫీ వెళ్ళిపోదాము. సో ఇక్కడ టెస్ట్ జోన్స్ ఇవంతా కూడా నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఆ వీడియోలో నేను ఆల్రెడీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సిలబస్ ఎలా ఉంటుంది. సిలబస్ అనేది ఫుల్గా ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తము మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్. అలాగే బైపీసీ స్టూడెంట్స్ అయితే బాటనీ, జువాలజీ, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ సబ్జెక్ట్స్ మీద వాళ్ళకి సిలబస్ ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం కోచింగ్ తీసుకోకుండా ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ సిలబస్ ఒకసారి చూసుకొని వాళ్ళ ఇంటర్మీడియట్
సిలబస్ తగ్గట్టుగా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. పూర్తిగా ఇంటర్మీడియట్ సిలబస్ అండి, ఇది కన్ఫామ్గా చెప్పగలను. ఎందుకంటే పేపర్ నోటిఫికేషన్లో కూడా మనకి వాళ్ళు ఫుల్ ఇంటర్మీడియట్ సిలబస్ అనేది టీఎస్ ఈఏపీ సెట్లో అడుగుతాము అని చెప్పారు. తర్వాత యూజర్ గైడ్స్ అలాగే ఇచ్చారు, యూజర్ గైడ్స్ అనేవి కూడా ఇచ్చారు. వీడియో గైడ్ ఫర్ సిబిటి, మాక్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి ఎలా అటెంప్ట్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనేది కూడా మాక్ టెస్ట్ ఇచ్చారు. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. నేనైతే ప్రజెంట్ వీడియో చేస్తుంది హౌ టు అప్లై ఫర్ టీఎస్ ఈఏపీ సెట్ 2024 ఆన్లైన్ మోడ్లో ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు వీడియో చేస్తున్నాను. కాబట్టి మెయిన్గా నా ఫోకస్ అంతా దాని మీద పెడుతున్నాను. అందుకనే డైరెక్ట్గా నేను ఇప్పుడు స్టెప్ 1కి వెళ్ళిపోతున్నాను. స్టెప్ 1 చూద్దాం. స్టెప్ 1లో ఏముంది, స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ అంటున్నాడు. ఇక్కడ మనకి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా మనకు ఆల్రెడీ అవకాశం ఇస్తున్నారు. సో పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, ఆల్రెడీ అప్లై చేసి ఎగ్జామినేషన్ ఫీ పే చేసిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకు వాళ్ళ స్టేటస్ ఒకవేళ ఫెయిల్యూర్ అయిందా సక్సెస్ అయిందా తెలుసుకోవాలంటే ఇక్కడ అవకాశం ఇచ్చాడు. చెక్ పేమెంట్ స్టేటస్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. సో వాళ్ళ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి వాళ్ళు వాళ్ళ 10th క్లాస్ మార్క్స్లో ఉన్న మార్క్షీట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్ట్రీమ్ అంటున్నాడు. ఏ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు ఆల్రెడీ పేమెంట్ చేశారు అనేది కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ చేస్తుంటే అగ్రికల్చర్ ఫార్మసీ, బోత్ రెండింటికి కలిపి చేసి ఉంటే రెండోది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఆల్రెడీ పేమెంట్ చేసి ఉంటే ఆ హాల్ టికెట్ నెంబరు, తర్వాత మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, సో అవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. డైరెక్ట్గా ఇక రెండో స్టెప్కి వెళ్ళిపోతాం. చెక్ పేమెంట్ స్టేటస్ ఆల్రెడీ మనం చెప్పేసాము అది ఏంటి అనేది. సో రిజిస్ట్రేషన్ ఫీ లింక్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ దీని గురించి నేను ఇక్కడ నుంచి వెళ్ళి బ్యాక్కి వెళ్ళానండి. ఒకవేళ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అయితే మళ్ళీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెష్ పేమెంట్ అని ఇచ్చారు ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇక్కడ మరి ఈ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రూప్ సబ్జెక్ట్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, మీరు ఏ ఇంటర్మీడియట్ కోర్స్ చదువుతున్నామో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, డిప్లొమా, ఎంబైపీసీ ఏదైతే అది సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇక్కడ చూడండి, యూ హ్యావ్ చూజన్ ఎంపీసీ హెన్స్ ఎలిజిబుల్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఓన్లీ అని వచ్చింది. సో అలాగే మనకి బైపీసీ అని పెడుతున్నాం. బైపీసీ స్ట్రీమ్ అయితే బైపీసీ ఎవరు చదువుతున్నారో అలాంటి వాళ్ళకి ఏఎన్పీ స్ట్రీమ్ ఓన్లీ ఎలిజిబుల్ అని వస్తుంది. సో డిప్లొమా వాళ్ళకైతే డిప్లొమా రిలేటెడ్గా ఫీల్డ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఎంబైపీసీ అయితే చూడండి, ఎంబైపీసీ పెట్టినప్పుడు సో ఎంబైపీసీ పెట్టినప్పుడు రెండింటికి ఎలిజిబుల్ అవుతారండి. తర్వాత మనం ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ అనేది 24th సిరీస్తో స్టార్ట్ అవుతుంది. సో 24 ఇలా పెట్టి ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ హాల్ టికెట్ లేదా ఎస్ఎస్సిలో ఉన్న దాని ప్రకారం మీరు ఎంటర్ చేస్తే బెటర్ అండి. దాని తర్వాత మీ ఎస్ఎస్సిలో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ప్రజెంట్ ఇప్పుడు 2006 లేదా 2008 స్టూడెంట్ అనుకుంటే 2008 స్టూడెంట్ జనవరి 16th అనుకుంటే సో ఇలా వస్తుందండి. ఇక్కడ మీరు నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ ఏదైతే అది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. మొబైల్ నెంబర్ మనకి ఫ్యూచర్లో కూడా అవసరం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ ఆర్ స్టూడెంట్స్ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా అడుగుతున్నారు. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మనము జాగ్రత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనకి క్యాండిడేట్స్ మొబైల్ నెంబర్ సరిగా పనిచేయని పక్షంలో ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది మనకి పనికొస్తుంది. తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి అనేది మీ జీమెయిల్ ఐడి లేదా యాహూ మెయిల్ ఐడి ఏది ఉంటే అది మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ స్టేటస్ అనేది మీ జీమెయిల్కి లేదా యాహూ మెయిల్ వాట్ ఎవర్ ఈమెయిల్ ఐడి మీరు సబ్మిట్ చేసిన దానికి మీకు పేమెంట్స్ రిఫరెన్స్ నెంబర్ వస్తుందండి. సో దానికోసమని మీరు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ అనేది ఓసీ, బీసీఏ, ఇలా బీసీ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ అయితే 900 ఎగ్జామినేషన్ ఫీజు ఉందండి. సో బీసీ వాళ్ళకైతే 500 ఎగ్జామినేషన్ ఫీజు ఉంది, మనం ఆల్రెడీ చూసాము. కేటగిరీ అదర్ దాన్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 900 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. ఎవరైతే కేటగిరీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 500 ఎగ్జామినేషన్ ఫీ ఉంది. తర్వాత సర్వీస్ ఛార్జెస్ కూడా వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్క్రీన్ అనేది కొద్దిగా యాక్చువల్లీ మనకి పేజ్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇది లోడ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ఫీల్డ్స్ గురించి చెప్తాను. సో మనకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఇక్కడ. సో తర్వాత చూడండి, ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ఆర్ నో పెట్టాల్సి ఉంటుందండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ పెడతాం, నో అయితే నో పెడతామండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కూడా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. దాని తగ్గట్టుగా మనకి మేబీ పేమెంట్ ఆప్షన్స్ అనేవి అప్డేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఇది లోడ్ అవుతుంది. సో చూద్దాము.
సో పేజ్ లోడ్ అవుతుందండి. సో లోడ్ అయిపోయింది. సో నేను ఇక్కడ ఎస్ పెట్టాను. ఓకే, నో ప్రాబ్లం, ఎస్ పెట్టాను. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా నేను ఆల్రెడీ ఎంటర్ చేయాలి కాబట్టి ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏ స్ట్రీమ్ అనేది ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ ఎంబైపీసీ పెట్టాం కాబట్టి మనం రెండు కూడా అపేర్ అవ్వచ్చు. మీరు ఈవెన్ దో మీరు ఇప్పుడు ఎంబైపీసీ పెట్టినా కూడా మీరు ఇక్కడ ఏదో ఒక స్ట్రీమ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే దాన్నే పెట్టుకోవచ్చు. ఇక్కడ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పెడుతున్నానండి. సో అగ్రికల్చర్ ఫార్మసీ పెట్టాను. తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ పిహెచ్ అని పెట్టారనుకోండి, పిహెచ్ అయితే సదరన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూశారు కదా. సో ఎస్ అని పెట్టిన తర్వాత మీకు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది. ఎవరైతే పిహెచ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సదరన్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ లేదా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళ ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంబీబీసీ ఉన్న వాళ్ళు రెండింటికి ఎలిజిబుల్ అవుతారండి. ఓకే, ఒకవేళ ఎంపీసీ పెడితే ఏమవుతుందో చూడండి. ఎంపీసీ పెడితే ఓన్లీ మనకి ఈ ఇంజనీరింగ్ మాత్రమే ఎనేబుల్ అవుతుందండి. ఓకే, ఇంజనీరింగ్ బై డిఫాల్ట్ సెలెక్ట్ అయిపోయింది. ఓకే, బైపీసీ పెట్టిన వాళ్ళకి చూడండి, బైపీసీ వాళ్ళకి డైరెక్ట్గా మనకి బైపీసీ స్ట్రీమ్ ఎనేబుల్ అయి ఉంటుంది. అంటే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఏ అండ్ పి మాత్రమే ఎలిజిబుల్ అవుతుంది, మిగతావి చూపించట్లేదు. ఎంబైపీసీ పెడితే మాత్రం 3 ఆప్షన్స్ వస్తున్నాయి, 3 ఎనేబుల్ అవుతున్నాయి. సో మూడిట్లో కూడా మనం ఏదో ఒకటి అపీర్ అవ్వచ్చు, లేదా మనకు నచ్చింది లేదా 2 అపీర్ కూడా అవ్వచ్చు. ఓకే, సో తర్వాత పేమెంట్ టైప్ చూస్తున్నారు. పేమెంట్ టైప్లో నెట్ బ్యాంకింగ్. సో ఇవి పేమెంట్ గేట్వేస్ అన్నట్టు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ, తర్వాత నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్స్, తర్వాత డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు తోటి మనము ఆ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి అని పెడుతున్నాను. ఇక్కడ చూడండి 1000 రూపీస్ వస్తుందండి ఇక్కడ ఫీ పేమెంట్. ఎందుకు అంటే నేను 2 ఇక్కడ సెలెక్ట్ చేశాను, అలాగే ఓసీ స్టూడెంట్ అని పెట్టాను కాబట్టి నాకు ఏమొస్తుందంటే రెండింటికి కలిపి. తర్వాత ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంది కాబట్టి మనకి 1000 వస్తుందండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓసీ కాని వాళ్ళకి చూడండి, ఇక్కడ ఓసీ కాని వాళ్ళు, ఓసీ అయ్యి ఫిజికలీ ఛాలెంజ్డ్ కాని వాళ్ళకి 1800 పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 స్ట్రీమ్స్లో వాళ్ళ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయాలంటే ఒక్కొక్క దానికి 900 పే చేయాల్సి ఉంటుంది ఓసీ స్టూడెంట్. తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలా ఉందో చూపిస్తాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూడండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే రెండు కూడా అటెంప్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి 1000 ఫీ చూపిస్తున్నారండి. ఈవెన్ దో మీరు ఇప్పుడు ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినా కూడా అదే అమౌంట్ ఉంటుంది. తర్వాత కాకపోతే మీకు సదరన్ సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అదొకటే ఓన్లీ డిఫరెన్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఓసీ స్టూడెంట్స్కి పిహెచ్ ఉంటే 500గా ఉంది. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ నార్మల్గా కూడా పిహెచ్ కాని వాళ్ళకి కూడా 500 ఉంది. మిగతా వేరే కేటగిరీస్ అందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీ అనేది 500, 900 డిపెండింగ్ ఆన్ దేర్ కేటగిరీ, క్యాస్ట్ని బట్టి ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్కి సంబంధించిన ఫీ పేమెంట్ ఫర్ టీఎస్ఈఏపీ సెట్ 2024 స్టెప్ అండి. సో పేజ్ లోడ్ అవుతుంది. బిఫోర్ మనం ఇది ఫిల్ చేయకంటే ముందు మనం ఏం చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా మనం చదువుకోవాలి. అది ఎక్కడ ఉంటాయంటే మనకి నోటిఫికేషన్లో ఉంటుందండి, పేపర్ నోటిఫికేషన్ కానీ లేదు అంటే డీటెయిల్ నోటిఫికేషన్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను. హోమ్ పేజ్లో డీటెయిల్ నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది మనకి క్లియర్ కట్గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇది పేజ్ లోడ్ అవుతుందండి. సో పేజ్ లోడ్ అవుతుంది. ఓకే, పేజ్ లోడింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ప్రొసీడ్ టు పేమెంట్ అంటున్నాను. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అన్నప్పుడు మనకి పేమెంట్ గేట్వేకి డైరెక్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ పేమెంట్ గేట్వే పేజ్ .aspx అని వచ్చింది. అంటే పేమెంట్ గేట్వే పేజ్కి మనకి ఇది లోడ్ అవుతుంది. నా నెట్ కనెక్షన్ కొద్దిగా ట్రబుల్ ఇస్తుంది. ఓకే, పేమెంట్ గేట్వే ప్రొసీడ్ టు పేమెంట్ వే అంటున్నాను. ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అంటున్నాను. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది నేను సరిగా ఎంటర్ చేయలేదు. సో హాల్ టికెట్ నెంబర్ నాకు ఇంటర్మీడియట్ది నాకు అవైలబిలిటీలో లేదు కాబట్టి నేను డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తానండి. సో డిప్లొమా హాల్ టికెట్ నెంబర్, ఎందుకంటే నేను డిప్లొమాకి సంబంధించిన వీడియోస్ చేశాను. సో అలా హాల్ టికెట్ నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి. జస్ట్ పిన్ నెంబర్ అండి. సో అది పెట్టి ఎంటర్ చేస్తున్నాను. సెలెక్ట్ స్ట్రీమ్ అంటున్నాడు ఇక్కడ ఇంజనీరింగ్. ఓకే, ప్రొసీడ్ టు పేమెంట్. సెలెక్ట్ కరెక్ట్ నేమ్ ఏమంటున్నాడు, ప్లీజ్ సెలెక్ట్ కరెక్ట్ నేమ్ ఆఫ్ ది బోర్డ్ బికాజ్ యూ హ్యావ్ సెలెక్టెడ్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యాజ్ డిప్లొమా. సో ఇక్కడ మనం బోర్డు కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బోర్డు అనేది డిప్లొమా పెట్టేసి సరిపోతుంది. ఓకే, డిప్లొమా పెట్టాను. ప్రొసీడ్ టు పేమెంట్. ఇంకా చూడండి, ప్లీజ్ ఎంటర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ లేటెస్ట్ సెకండ్ హాల్ టికెట్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ క్యాండిడేట్స్ నేమ్ అంటున్నాడు. సో అది డిజేబుల్ అయిపోయింది, ఇందాక ఎంటర్ చేసిన నెంబర్ పోయింది. సో మళ్ళీ ఒకసారి ఎంటర్ చేస్తున్నాను. క్యాండిడేట్స్ నేమ్, ఓకే ఇప్పుడు చూడండి డైరెక్ట్గా మనకి పేమెంట్ పేజ్ అనేది వస్తుంది. ఓకే, ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అండ్ నేమ్ ఆఫ్ ది బోర్డ్
ఆర్ ఇష్యూ టు ప్రొసీడ్ పేమెంట్ ఎస్ అని పెడుతున్నాను, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ నాకు క్లియర్గా తెలుసు కాబట్టి. సో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది, మనకి మనం ఇక్కడ కస్టమర్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. కస్టమర్ ఐడి అనేది మనకి ఏ నెంబర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి కరెక్ట్గా మనము ఆ కస్టమర్ ఐడి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనము పేమెంట్ సెలెక్ట్ చేయాలి, పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ స్టెప్ తర్వాత మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి నేను నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను, ఎందుకంటే పేమెంట్ అనేది కాన్వెన్షన్ కాబట్టి అది ఇక్కడ మీకు చూపించట్లేదు. ఓకే, టీఎస్ ఆల్రెడీ నేను కాపీ చేశాను, సో అదే వెబ్సైట్ యూఆర్ఎల్ పెడుతున్నాను. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చి చూస్తే ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అంటున్నాడు. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ కోసం మనకి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం అవుతుందండి. సో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ పేమెంట్ చేసి ఉంటే మనకి పేమెంట్ రిఫరెన్స్ ఐడి, తర్వాత హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నేను యూజర్ గైడ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, యూజర్ గైడ్ మనకి రెండో స్టెప్ గురించి యూజర్ గైడ్ యూస్ఫుల్గా ఉంటుంది. సో నేను ఎందుకంటే పేమెంట్ చేయలేదు, యాక్చువల్లీ పేమెంట్ చేయడానికి నా దగ్గర కరెక్ట్ హాల్ టికెట్ నెంబరు అది లేదు, అందుకని నేను చేయట్లేదు. కాకపోతే మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనికొస్తుంది. ఇది పేమెంట్ రిజిస్ట్రేషన్ ఫీ, ఆల్రెడీ మీకు దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇలా డేటా అంతా మనకు డిస్ప్లే అవుతుంది, దీనిలో కరెక్ట్గా ఫిల్ చేసుకోవాలని చెప్పాను. ఓకే, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కూడా ఇచ్చారు వీళ్ళు. తర్వాత చూడండి, ఇక్కడ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అని ఇచ్చాడు, తర్వాత ఈమెయిల్ ఐడి. ఇది మనకి ఫీ పేమెంట్ ఫర్ టీఎస్ ఎంసెట్ 2024, ఇది ఫస్ట్ స్టెప్ అండి. సో ఈ ఫస్ట్ స్టెప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ వితౌట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, దాని ఫీల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఏందనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మీకు క్లియర్గా పర్పస్లో పనికొస్తుందండి, టెస్ట్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఎంసెట్ వాళ్ళే, ఈఏపీ సెట్ వాళ్ళే ఇచ్చారు. సో ఇది యూస్ఫుల్గా పనికొస్తుంది. తర్వాత ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చూపించాను, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కరెక్టా, తర్వాత మీరు సెలెక్ట్ చేసిన బోర్డు కరెక్టా కాదా అని చెప్పాడు. తర్వాత పేమెంట్ గేట్వే పేజ్ కూడా చూపించాను. ఓకే, దాని తర్వాత చూడండి, మనకి పేమెంట్ అయిపోతుంది. ఇక్కడ పేమెంట్ ఇలా చేయాలని చూపించాడు. ఓకే, ఇలా మనకి రిఫరెన్స్ నెంబర్ వస్తుందండి, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్. సో ఈ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఒకవేళ పేమెంట్ అనేది మనకి సక్సెస్ఫుల్గా అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే నో యువర్ ఫీ పేమెంట్ స్టేటస్ మనము క్లిక్ చేసుకుంటే మనము ఇన్ఫర్మేషన్ అనేది తరోగా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మనం ఏ పర్టికులర్ స్ట్రీమ్కి మనం ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసామనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి స్టేటస్ తెలిసిపోతుందండి. సో ఇక్కడ సక్సెస్ అని చూపిస్తున్నాడు ప్రజెంట్ అయితే. ఓకే, దీని తర్వాత చూడండి, తర్వాత ఒకవేళ సక్సెస్ఫుల్గా కాకపోతే మనకి పేమెంట్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ఫౌండ్ అని కూడా వస్తుంది. సో పేమెంట్ ట్రాన్సాక్షన్ నాట్ ఫౌండ్ అన్నప్పుడు మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండో స్టెప్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేశాను నేను. సో ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ లింక్ అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాము. ఓకే, సో ఇలా మనకి ఫామ్ ఓపెన్ అవుతుందండి. ప్రొసీడ్ టు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్నప్పుడు పేమెంట్ రిఫరెన్స్ ఐడి, తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇవి క్లియర్ కట్గా మనకి మన ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం ఆల్రెడీ ఆ స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనకి రెండో స్టెప్లో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే, తర్వాత క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నప్పుడు క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనేది యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ రికార్డ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్స్ నేమ్ కూడా యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ రికార్డ్స్ ఎంటర్ చేయాలి. మదర్స్ నేమ్ కూడా యాజ్ పర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ రికార్డ్స్ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఆల్రెడీ ఆ పేమెంట్ చేసేటప్పుడే ఎంటర్ చేసాము, అదే ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఆర్ ఎన్రోల్మెంట్ నెంబర్, ఒకవేళ ఆధార్ కార్డు నెంబర్ లేకపోతే మీ దగ్గర ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎక్వైరింగ్ ఫైనాన్షియల్ బెనిఫిట్ ఆధార్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, మీరు ఒకవేళ ఫీజు రీంబర్స్మెంట్ అలాంటివి పొందాలనుకుంటే మీకు ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ అని చెప్తున్నారు. ఒకవేళ మీకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. బర్త్ స్టేట్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బర్త్ స్టేట్ ఆంధ్ర, తెలంగాణ, అదర్ దెన్ ఆంధ్ర, తెలంగాణ ఉంటాయండి. ఒకవేళ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ఇది టీఎస్ఈఏబీ సిట్ కాబట్టి తెలంగాణ అయితే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. ఆంధ్ర సెలెక్ట్ చేసుకుంటే ఆంధ్రకి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ బర్త్ డిస్ట్రిక్ట్ అనేది ఏమి ఉండదు, ఎందుకంటే తెలంగాణ వాళ్ళకైతే లోకాలిటీ డిసైడ్ చేయడానికి పనికొస్తుంది. ఆంధ్ర వాళ్ళు కూడా వాళ్ళ లోకాలిటీ డిసైడ్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ని బట్టి ఏయూ లేదా ఎస్వియు అనే పర్టికులర్ లోకల్ ఏరియా ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ బర్త్ డిస్ట్రిక్ట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ జెండర్ మేలు, ఫీమేలు, ట్రాన్స్జెండర్ అని ఉంది, మీరు ఏదైతే ఆ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ అనేది మనం ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసేటప్పుడే సెలెక్ట్ చేసుకున్నాము కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఓసీ అని పెట్టారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉందని కూడా పెట్టారు. సో ఓసీ కేటగిరీ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమి ఉండదండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది బేసికలీ సిఎండి అని స్టార్ట్ అవుతుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తే మీకు అర్థమవుతుంది. బార్ కోడ్ ఉంటుంది, ఆ బార్ కోడ్ కిందనే నెంబర్ ఉంటుంది, దానికి సిఎండి సంథింగ్ అని నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మీకు అలాగే బార్ కోడ్ కింద ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టార్ మార్క్ ఇక్కడ లేదు. ఏదైతే స్టార్ మార్క్ ఉన్నదో ఆ ఫీల్డ్స్ అనేవి ఖచ్చితంగా మ్యాండేటరీ ఫీల్డ్స్, అవి ఖచ్చితంగా డేటా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిగతా వాటికి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు మనం ఇక్కడ ఉంటేనే ఎంటర్ చేయాలి, లేకపోతే ఎంటర్ చేయక్కర్లేదు అన్నట్టు. ఓకే, లేదా మీ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఆ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోయినా మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తారని మీరు అనుకుంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత ఫ్యూచర్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ అప్పుడు మీరు సబ్మిట్ చేయొచ్చండి. ఈ రకంగా ఈ ఫీల్డ్ యూజ్ అవుతుంది. తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ, మీరు ఒకవేళ ఎన్సీసీలో చేసిన వాళ్ళు ఉంటే ఎన్సీసీ పెట్టొచ్చు. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ ఉంటే సిఏపి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ స్టూడెంట్ అయితే మీరు ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు. ఆంగ్లో ఇండియన్ అయితే ఆంగ్లో ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలండి. పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మనం ఆల్రెడీ పిహెచ్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మనం పిహెచ్లో ఏ కేటగిరీ అనేది మనకి అప్లికబుల్ అవుతుందని ఇక్కడ చూసుకోవాలి. విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కంటి చూపు సరిగా లేని వాళ్ళు. హియరింగ్ ఇంపేర్డ్ అంటే చెవిటి వాళ్ళు అనుకోండి. ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కాలు చేయి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఓహెచ్ సెలెక్ట్ చేసుకోవాలి. మైనార్టీ, నాన్ మైనార్టీ, ఇక్కడ మైనార్టీ అంటే క్రిస్టియన్ మైనార్టీ, మనకి అదర్ దాన్ హిందూస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మైనార్టీ కింద వస్తారు. సో వాళ్ళు ఇక్కడ మైనార్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హిందూస్ అయితే నాన్ మైనార్టీ అవుతారు, ఆబ్వియస్గా నో ప్రాబ్లం. సో ఇక్కడ నాన్ మైనార్టీ పెట్టేసుకోవాలి. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ అనేది మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో బిలో 1 lakh ఉంటే బిలో 1 lakh పెట్టుకోండి. 1 to 2 ఉంటే 1 to 2 lakhs పెట్టుకోండి. 2 lakhs అబౌవ్ ఉంటే ఇక్కడ 2 lakhs సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది IC0 ఇలా స్టార్ట్ అవుతుందండి. ఈ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ డీటెయిల్స్ కూడా మీ దగ్గర ఉంటేనే మీరు ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఇదేం మ్యాండేటరీ ఫీల్డ్ కాదు. ఇక్కడ చూడండి, యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ ఆఫ్ పేరెంట్స్ అని ఇక్కడ స్టార్ మార్క్ పెట్టాడు, అంటే ఇది ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. బట్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మ్యాండేటరీ కాదు, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ లేదు. ఓకే, అడ్రస్ కూడా మీకు ఇక్కడ ఆధార్లో ఉన్నట్టు మీ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్, విలేజ్, స్ట్రీట్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నెంబర్. ఓకే, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా నాన్ మ్యాండేటరీ అండి, టెలిఫోన్ నెంబర్ కూడా నాట్ మ్యాండేటరీ, ఈమెయిల్ ఐడి మాత్రం మ్యాండేటరీ. సో ఇది ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ డిప్లొమా. సో మీరు ఎక్కడ చదివారు? ఇంటర్మీడియట్ అనేది రూరల్లో చదివారా, అర్బన్లో చదివారా? రూరల్ అంటే సపోజ్ మండల హెడ్ క్వార్టర్స్ అలాంటి వాటిలో చదివితే రూరల్ అవుతుందండి. ఒకవేళ మీరు మున్సిపాలిటీస్ అలాంటి వాటిలో చదివితే మీరు అర్బన్ అవుతారు. అలాగే హైదరాబాద్లో చదివిన వాళ్ళు, వరంగల్లో చదివిన వాళ్ళు, కరీంనగర్లో చదివిన వాళ్ళు, సిటీస్లో చదివిన వాళ్ళందరూ కూడా అర్బన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు క్లియర్గా తెలియకపోతే మీ కాలేజ్ మేనేజ్మెంట్నో లేకపోతే మీ టీచర్స్నో మీ పేరెంట్స్ని అడిగి కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అర్బన్, రూరల్. దీన్ని బట్టి మనకి ఇన్కమ్ లిమిట్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇక్కడ రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూరల్ వాళ్ళకి ఒక సపరేట్ ఇన్కమ్ లిమిట్ ఉంది, అలాగే అర్బన్ వాళ్ళకి ఇన్కమ్ లిమిట్ అనేది వేరేగా ఉందండి. మనకి ఫీజు రీంబర్స్మెంట్ రావాలి అంటే ఇన్కమ్ లిమిటే మెయిన్. కాబట్టి రూరల్, అర్బన్ అనేది మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని అప్లై చేయండి. సో మనం కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్లో వాళ్ళు కూడా ఈ డేటా అనేది మాడిఫై చేయగలుగుతారు. కాకపోతే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు టెన్షన్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకొని రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత టైప్ ఆఫ్ ది ఎగ్జామినేషన్, మీరు ఏం చదువుతున్నారు ఇప్పుడు అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ TSBIE ఇంటర్మీడియట్ అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ రెగ్యులర్, ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులర్, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్గా చదివాళ్ళు ప్రైవేటు, రెగ్యులర్ అయితే రెగ్యులర్. తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వొకేషనల్లో చదివాళ్ళు వొకేషనల్ ఇంటర్మీడియట్ ఉంటుందండి. సో ఆ వొకేషనల్ ఇంటర్మీడియట్ కోర్స్ చేసిన వాళ్ళు వొకేషనల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీలో చదివితే ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వొకేషనల్ సెలెక్ట్ చేసుకోవాలి. డిప్లొమా, CBSE 10+2 ఎవరైతే చదివారో వాళ్ళు. తర్వాత ICSE చదివిన వాళ్ళు ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే IIITస్లో చదివిన వాళ్ళు వాళ్ళ RJUKT తెలంగాణ, RJUKT ఆంధ్రప్రదేశ్లో చదివిన వాళ్ళు RJUKT ఆంధ్రప్రదేశ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏపీలో ఓపెన్ స్కూల్ సిస్టమ్ ప్రకారం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే వాళ్ళు ఏపీ OSS సెలెక్ట్ చేసుకోవాలి. టాస్ అంటే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. ఎవరైతే తెలంగాణలో ఓపెన్ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు TOSS సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ NIOS అంటే ఇది ఇండియా లెవెల్లో చదివిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూలింగ్లో చదివింటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అదర్స్ విత్ 10+2 ఈక్వలెంట్ అయితే ఇక్కడ అదర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ఏం చదివారో కూడా ఇక్కడ మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే. MPC, ఇక్కడ BPC, డిప్లొమా, MBPC ఉంది. మీరు ఏం చదివారో ఆల్రెడీ ఫీ పేమెంట్ చేసేటప్పుడే మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి ఈ ఫీల్డ్ అనేది పెద్దగా మనం మళ్ళీ మార్చాల్సిన అవసరం లేదు, మార్చలేము కూడా. ఓకే, హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది అబోవ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్ ఓన్లీ.
సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు 2024 ఇక్కడ ఆబ్వియస్గా 2024 సెలెక్ట్ చేసుకుంటాం. 10+2 డిప్లొమా స్టడీడ్ ఎక్కడ 10+2 లేదా డిప్లొమా ఎక్కడ చదివారు అనేది కూడా ఇక్కడ మనం డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత బ్రిడ్జ్ కోర్స్ ఏమైనా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఆర్ విష్ టు అపియర్ ఫర్ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ పేపర్స్ ఇన్ ఈఏబీ సెట్ అంటే మనం ఒకవేళ వొకేషనల్ కోర్స్ చదివి మనం రెండిట్లో ఏదో ఒకటి అపియర్ అవ్వాలనుకుంటున్నాం, ఇంజనీరింగ్ తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ ఎగ్జామ్స్ కూడా రాయాలనుకుంటే బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండాలి. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ చేసిన వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎవరైతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్లో చదివిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా ఒక కోర్సుని కన్సిడర్ చేయాలంటే వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేసి ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ వొకేషనల్లో బైపీసీ రిలేటెడ్ కోర్స్ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సు బ్రిడ్జ్ కోర్స్ చేసి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఎంబైపీసీ ఎగ్జామ్ రాయవచ్చు ఎంసెట్లో. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ ఆ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ తెలుగు మీడియమా, ఇంగ్లీషా, ఉర్దూ, అదర్స్ అయితే అదర్స్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం ఆఫ్ టెస్ట్ ఇప్పుడు మీరు ఈ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో, ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో రెండు బైలింగ్వల్గా ఉంటుందండి. అంటే క్వశ్చన్ ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది. తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి రెండింటికి పనికొస్తుంది. సో ఇది పెట్టుకుంటే ఉర్దూ మీడియంలో ఉన్న వాళ్ళు ఉర్దూలో ఎగ్జామినేషన్ రాయవచ్చు. సో ఆ రకంగా మనం ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎస్ఎస్సి ఎక్కడ చదివారు, వారి హాల్ టికెట్ నెంబర్ ఏంటి, వారు ఎప్పుడు పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ మ్యాక్సిమం ఇప్పుడు 24లో పాస్ అయిన వాళ్ళకి ఎస్ఎస్సి అనేది 22 ఉంటుందండి. 22లో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివి ఉంటారు, 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ అడ్మిషన్ తీసుకుని ఉంటారు. 24లో వచ్చేసరికి వాళ్ళకి ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ 22తో స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడ మీరు ఎక్కడ చదివారు అనేది కూడా అడుగుతున్నారు. క్లాస్ 1 నుంచి మీ ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఎక్కడ చదివారు అనేది ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ అడుగుతున్నాడు. ఇది ఎందుకు అంటే మనకి లోకాలిటీ డిసైడ్ చేయడానికి పనికొస్తుందండి. సో ఈ ఫీల్డ్స్ అన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లోకల్ ఏరియా బేస్డ్ ఆన్ స్టడీ డీటెయిల్స్ అని వస్తుంది. సో అది ఓయూ, ఎస్వియు, ఏయూ అని డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మనకైతే తెలంగాణ వాళ్ళకి ఓయూ రీజియన్ మాత్రమే వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరైతే ఆంధ్ర వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఎస్వియు, తర్వాత ఏయూ. ఏయూ అంటే మనకి ఓన్లీ ఆంధ్ర జిల్లాల్లో చదివిన వాళ్ళకి ఏయూ అని వస్తుందండి. మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఎస్వియు వస్తుంది. సో అది మీరు డిస్ట్రిక్ట్ నుంచి సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మీకు ఇక్కడ లోకల్ ఏరియా అనేది డిసైడ్ అవుతుంది. సో తర్వాత సెలెక్ట్ లోకల్ ఏరియా ఇక్కడ మీరు ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి మీరు కావాలంటే దీన్ని మాడిఫై కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు చెప్పాను కదా, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వియు, ఉస్మానియా యూనివర్సిటీ ఇది తెలంగాణ వాళ్ళకి, మిగతా రెండో అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళకి, మిగతా తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకైతే నాన్ లోకల్ వస్తుందండి. సో అది మీరు ఇక్కడ టిక్ మార్క్ సెలెక్ట్ చేసుకో, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి వస్తుంది. ఓకే, మీరు కావాలంటే వాటిని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీరు ఏ ఎగ్జామ్ అపియర్ అవ్వాలనుకుంటున్నారో కూడా ఇక్కడ మీకు స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని వచ్చింది. తర్వాత టెస్ట్ జోన్స్ కూడా మీకు ఇక్కడ 3 టెస్ట్ జోన్స్ ఇచ్చారు. ఈ టెస్ట్ జోన్స్ కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంటాయండి. సో ఈ టెస్ట్ జోన్ చూసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, హైదరాబాద్ 3, హైదరాబాద్ 4, నల్గొండ, కోదాడ, ఖమ్మం ఇలా ఏ డిస్టిక్లో మీరు అప్లై చేసుకొని ఎక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ మీరు ఆ టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళకి మనకి ఇక్కడ కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు ఇలా మొత్తానికైతే 5 టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు. సో ఈ 5 టెస్ట్ సెంటర్లో ఆంధ్ర వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చండి. కర్నూలులో అయితే కర్నూలు, నంద్యాల, విజయవాడ, విశాఖపట్నంలో రాయొచ్చు. తిరుపతి, గుంటూరు అని ఇచ్చాడు. సో ఇక్కడ మనం తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఆంధ్రాలో కూడా రాయడానికి అవకాశం ఇచ్చాం. ఫోటో అండ్ సిగ్నేచర్స్ అనేవి కరెక్ట్ సైజులో మనం అప్లోడ్ చేసుకున్న తర్వాత అంటే -50 KB, -30 KB కింద కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత డిక్లరేషన్ స్టేట్మెంట్ అనేది మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. దాని తర్వాత మనము ఇక్కడ సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఒక స్టెప్ ఉంటుందండి, అది సబ్మిట్ స్టెప్. సబ్మిట్ చేయడానికంటే ముందు మనం డేటా అంతా కూడా మనం ఏదైతే ఎంటర్ చేసామో అదంతా కూడా జాగ్రత్తగా ఒకసారి తరోగా వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మనము సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేయడానికంటే ముందు మన డేటాలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. వన్స్ ఈ డేటా అంతా కూడా కరెక్ట్గా ఉంది అనుకుని మనం ఫిక్స్ అయిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ వస్తుందండి. ఈ అప్లికేషన్ మనం ప్రింట్ తీసుకొని జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక అప్లికేషన్ ఇలా వస్తుందండి, ఇది అప్లికేషన్. ఓకే, దీని మీద ఇక్కడ మనం సిగ్నేచరు అండ్ థంబ్ ఇవన్నీ కూడా ఇన్విజిలేషన్ టైంలో ఎగ్జామినర్ ముందు ఎగ్జామినేషన్ టైంలో మనం చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా జాగ్రత్తగా అఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనము TSEAP సెట్ 2024 అప్లికేషన్ చేయొచ్చు. అప్లికేషన్ చేయడంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్ వచ్చి 9866385288.
దీనికి వాట్సాప్ కూడా ఉంది 9866385288. ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ support me. Please subscribe channel. Wish you all the